హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తేజశ్రీ. మనకి నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఇది అప్రెంటిస్ కోసం. అప్రెంటిస్ యాక్ట్ 1961 కింద 2019-20కి నార్త్ సెంట్రల్ రైల్వేలో మనకి అప్రెంటిస్కి నోటిఫికేషన్ విడుదలైంది. ఇది వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ అన్నమాట. ఇప్పుడు మనము ఈ జాబ్ యొక్క నోటిఫికేషన్స్ చూద్దాము. దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ వచ్చేసి www.mponline.gov.in అనే వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ డేట్ వచ్చేసి 1/6/2020 అంటే జూన్ 1 నుంచి జూలై 15 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు ఈ పోస్ట్ యొక్క వివరాలు పూర్తిగా తెలుసుకుందాము. ఈ పోస్ట్లో వచ్చేసి ఫిల్టర్, వెల్డర్, మెకానిక్, మెషిన్ అండ్ టూల్ మెయింటెనెన్స్, మెకానిస్ట్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, హిందీ వీటి కోసం అయితే నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటి క్యాస్ట్లు వచ్చేసరికి డిఫరెంట్ క్యాస్ట్లకి వేకెన్సీస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఈ అప్రెంటిస్షిప్ యొక్క ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 1 ఇయర్ అనమాట. అందరికీ కూడా 1 ఇయరే. ఈ 1 ఇయర్ అప్రెంటిస్షిప్ పీరియడ్. ఇందులో వాళ్ళు స్టైఫండ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు జాబ్కి శాలరీ ఎలా అయితే ఇస్తారో ఈ అప్రెంటిస్షిప్ కూడా స్టైఫండ్ అయితే 1 ఇయర్కి వాళ్ళు పే చేయడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 3% సీట్స్ అలాటెడ్ అయితే ఉన్నాయి. రిజర్వేషన్స్ ఉన్నాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఇందులో రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసరికి ట్రైనింగ్ పీరియడ్ చెప్పాం కదా 1 ఇయర్. 31/5/2017 ఏజ్ లిమిట్ వచ్చేసరికి దీనికి ఏజ్ లిమిట్ వచ్చి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 15 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే 24 ఇయర్స్ బిలో ఉండాలన్నమాట. ఏజ్ 1/12/2019కి 24 ఇయర్స్ బిలో ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్, దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. SC ST వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే 3 ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే మనకి ఇక్కడ 24 ఇయర్స్ అడిగారు కదా, దానికి +5+3 మనము యాడ్ చేసుకోవాలన్నమాట ఏజ్ రిలాక్సేషన్ అంటే. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేటప్పటికి ఏజ్ లిమిట్ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th అయితే కంపల్సరీగా పాస్ అయ్యి ఉండాలి, లేదా 10th ఈక్వలెంట్ 10+2. ఈ మార్క్స్ వచ్చేసరికి మినిమమ్ 50% మార్క్స్ అయితే ఉండాలన్నమాట 10thలో, కానీ లేకపోతే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ITI ఇట్లా దేంట్లోనైనా సరే 50% మార్క్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. అలాగే మనం పైన చెప్పుకున్నట్టు స్టైఫండ్ కూడా పే చేయడం అయితే జరుగుతుంది. రైల్వే బోర్డు వాళ్ళు మనకి స్టైఫండ్ పే చేస్తారనమాట. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపీస్ అప్లికేషన్ ఫీ. అలాగే పోర్టల్ ఫీ ఉంటుంది 70%. GST కూడా ఉంటుంది. SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ అనేది ఉండదు. అయితే అప్లికేషన్ ఫీజు కాకుండా వీళ్ళు ఏంటంటే 70% పోర్టల్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అలాగే GST కూడా కంపల్సరీగా అందరూ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. వెబ్సైట్ www.mponline.gov.in అనే వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కింద ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ వచ్చేసరికి మనము కేర్ఫుల్గా చూసి ఫిల్ చేసుకోవాలి. నేమ్ ఎప్పుడు క్యాప్స్లో ఉండాలి, సిగ్నేచర్ అయితే మాత్రం క్యాప్స్లో ఉండకూడదు. ఇక్కడ డాక్యుమెంట్స్ ఇచ్చారు వీరు. ఈమెయిల్ ఉండాలి, కంపల్సరీగా ఈమెయిల్ అయితే ఉండాలి. ఫోటోని స్కాన్ చేసుకొని ఉండాలి. సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా JPEG ఫార్మాట్లో మనము 200 KB సైజులో ఇదైతే స్కాన్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. క్యాండిడేట్స్ పేరెంట్ నేమ్స్, ఫాదరు మదరు స్పెల్లింగ్స్ కంపల్సరీగా మనకి 10th సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ 10th సర్టిఫికేట్లో ఎలా అయితే ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనము అలానే అక్కడ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అడ్రస్, పిన్ కోడ్, మొబైల్ నంబరు ఇవన్నీ కూడా మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకొచ్చేసరికి మనము బ్లాక్ అన్నమాట, బ్లాక్. అలాగే థంబ్ ఇంప్రెషన్, యూజ్ ప్రింటర్ ఇంక్, మనము కలర్లో ఫిల్ చేయకూడదు. ప్రింటర్ ఇంక్ అనేది ఎప్పుడు కూడా బ్లాక్లోనే పెట్టుకోవాలి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్కి. అలాగే ఐడెంటిఫికేషన్, మనకి 10thలో మోల్ ఐడెంటిఫికేషన్ ఉంటాయి కదా, ఆ ఐడెంటిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మార్క్ షీట్ ఉంటుంది కదా 10thది లేదా ITIది లేదా 10th ఈక్వలెంట్, మనం ఏదైతే క్వాలిఫికేషన్ ఇస్తామో అది మనము ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ SC ST OBC, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ డిజేబిలిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ సర్టిఫికేట్ని అయితే స్కాన్ చేయాల్సి ఉంటుంది, దీనికి అటాచ్ చేయాలి. ఆ తర్వాత
ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదైనా సరే ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మనం ఇక్కడ వీళ్ళకి అటాచ్ చేసి స్కాన్ చేసి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితే కంపల్సరీగా అప్లై చేసుకోండి. 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత స్టైఫండ్ కూడా వాళ్ళు పే చేస్తారు. దీనికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి June 1 అంటే ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది. ఎండింగ్ డేట్ వచ్చేసరికి July 15 వరకు ఈ అప్లికేషన్ అనేది మనము అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్ట్కి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ మరో జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి.